హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాలం మారుతుంది, యుగాలు మారుతున్నాయి, కానీ మరణం లేని 7 మహాత్ములు మన మధ్య సంచరిస్తున్నారని మీకు తెలుసా? వారు ఎక్కడ ఉన్నారు? ఎందుకు ఇంకా జీవించే ఉన్నారు? మన ధర్మశాస్త్రాల ప్రకారం వారిని సప్త చిరంజీవులు అంటారు. ఈరోజు ఈ వీడియోలో ఆ 7 అమరజీవుల అద్భుత గాథలని, వారు నేటికి పడుతున్న వేదనను మరియు వారు చేస్తున్న నిరీక్షణ గురించి తెలుసుకుందాము. వీడియో చివరి వరకు చూడండి, ఎవ్వరూ స్కిప్ చేయకండి. ఎందుకంటే ఆ ఎండింగ్ మీ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు తెప్పించక మానదు, గుర్తుపెట్టుకోండి. ముందుగా ఆ 7 సప్త చిరంజీవులు ఎవరో చూద్దాం. 1 అశ్వత్థామ, 2 బలిచక్రవర్తి, 3 వేదవ్యాసుడు, 4 హనుమంతుడు, 5 విభీషణుడు, 6 కృపాచార్యుడు, 7 పరశురాముడు. వీరంతా వేర్వేరు కారణాల వల్ల, కొందరు శాపం వల్ల, మరికొందరు వరం వల్ల ఈ కలియుగ అంతం వరకు జీవించే ఉంటారు అని ఒక ప్రసిద్ధి. మొదటగా అశ్వత్థామ, శాపం పొందిన చిరంజీవి. కురుక్షేత్ర యుద్ధంలో పాండవ వంశాన్ని అంతం చేయాలని చూసినందుకు కృష్ణుడు ఇతనికి భయంకరమైన శాపం ఇచ్చాడు. నుదుటిపై ఉన్న మణిని తొలగించి 3000 ఏళ్ల పాటు ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా అడవుల్లో తిరగాలని శిక్షించాడు. ఇది నేటికి మధ్యప్రదేశ్లోని కొన్ని ఆలయాల్లో తెల్లవారుజామున ఎవరో వచ్చి పూజ చేస్తారని, అది అశ్వత్థామనేనని భక్తుల గాఢ నమ్మకం. 2 బలిచక్రవర్తి, దానగుణానికి చిరంజీవి. రాక్షస రాజైనా సరే ఇచ్చిన మాట కోసం తన సర్వస్వాన్ని వామనుడికి దానం చేశాడు. అతని భక్తి మెచ్చిన విష్ణువు అతనికి పాతాళలోక రాజ్యాన్ని ఇచ్చి తానే స్వయంగా అతనికి రక్షకుడిగా ఉంటానని మాట కూడా ఇవ్వడం జరిగింది. 3 వేదవ్యాసుడు, జ్ఞాన చిరంజీవి. మహాభారతాన్ని లోకానికి అందించిన ఒక గొప్ప మహర్షి. కలియుగంలో మానవులకు జ్ఞానాన్ని పంపిణీ చేయడానికి ఆయన ఇప్పటికీ సజీవంగా హిమాలయాల్లో ఉండి తపస్సు చేసుకుంటున్నారు. 4 హనుమంతుడు, భక్తి చిరంజీవి. రామనామం ఎక్కడ వినిపించినా సరే అక్కడ ప్రత్యక్షమయ్యే గొప్ప మహానుభావుడు. తన ప్రభువైన రాముడి ఆజ్ఞ మేరకు భక్తులను కాపాడడానికి ఆ హనుమంతుడు భూమిపైనే ఉండిపోయాడు. 5 విభీషణుడు, ధర్మ చిరంజీవి. సొంత అన్న రావణుడు అధర్మం చేస్తుంటే ధర్మం వైపు నిలబడిన ఒక గొప్ప వ్యక్తి విభీషణుడు. లోకానికి నీతిని బోధించడానికి శ్రీరాముడు ఇతనికి చిరంజీవి తత్వాన్ని ఇచ్చాడు. కృపాచార్యుడు, కర్తవ్య చిరంజీవి. కౌరవ పాండవులకు విద్య నేర్పిన ఒక గొప్ప గురువు కృపాచార్యుడు. నిష్పాక్షికంగా తన కర్తవ్యాన్ని నిర్వహించినందుకు ఆయనకు ఈ గౌరవం లభించింది. 7 పరశురాముడు, రక్షణ చిరంజీవి. అధర్మం పెరిగినప్పుడు దుష్ట శిక్షణ చేసే పరశురాముడు కలియుగం చివరిలో రాబోయే కల్కి అవతారానికి యుద్ధ విద్యలు నేర్పడానికి ఈ రోజుకి మహేంద్రగిరి పర్వతాలపై వేచి ఉన్నారు. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. మనం 100 ఏళ్ళు బతకడానికి ఎన్నో కష్టాలు పడుతున్నాం కదా, కానీ ఈ 7 వేల సంవత్సరాలుగా మన కళ్ళ ముందే మన మధ్య తిరుగుతున్నారు. అశ్వత్థామ పడుతున్న ఆ వేదన, హనుమంతుడు తన రాముడి కోసం చేస్తున్న ఆ నిరీక్షణ, ఇవన్నీ మనకిచ్చే ఒక గొప్ప సందేశం. మనం ఎంతకాలం జీవించామన్నది ముఖ్యం కాదు, మనం ఎలా జీవించామన్నదే ముఖ్యం. ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు గుండె మీద చేయి వేసుకొని రామనామాన్ని స్మరించండి. ఎక్కడో అక్కడ హనుమంతుడి అడుగుజాడ మీకు ఖచ్చితంగా వినిపిస్తుంది. ధర్మం కోసం నిలబడండి. పరశురాముడి ఆశీస్సులు మీకు ఖచ్చితంగా అందుతాయి. ఈ సప్త చిరంజీవుల గాథ మనలో భక్తిని మాత్రమే కాదు, ధర్మాన్ని కూడా నింపాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.